మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అని దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయమున వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు దేనిని బట్టి అయినా విచారంగా ఉంటూ, దేనిని గూర్చి అయినా పదే పదే ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, దేవుడు ఈ వాగ్దానము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును అని సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు మీకు వస్తున్న వ్యతిరేక పరిస్థితులను బట్టి, సమస్యలను గూర్చి, అనారోగ్యమును బట్టి, ఇలా ఎన్నో రకములైన ఇబ్బందులను బట్టి మీరు విచారిస్తూ కలవరానికి గురైన స్థితిలో మీరు ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరచటానికి ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నీ దుఃఖమును, నీ విచారమును, నీకు ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుడు కొట్టివేసి ఆయన మీకు ఆనందమును కలగజేయువాడు. ఎప్పుడు కూడా మీ మనస్సును, మీ హృదయమును కలవరానికి గురి కాకుండా దేవునిపై ఆధారపడి, దేవునిపై విశ్వాసముంచి జీవించాలి. విచారముతోనూ ఆలోచనలతోనూ నిండిపోయిన మీ మనస్సును, కృంగిపోతున్న నీ హృదయమును, చెదరిపోయిన నీ గుండెను దేవుడు ఎరిగి ఉన్నాడు. వాటన్నిటి నుండి కూడా దేవుడే మిమ్మల్ని విడిపించి వాటన్నిటినీ ఆయన ఆనందముగాను సంతోషముగాను మారుస్తారు. ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నా ప్రార్థన వినటం లేదని, నేను చేస్తున్న ప్రార్థనలు వృధాగా పోతున్నాయని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడే సరైన సమయమందు నీ జీవితాలలో ఆయన మేలులను జరిగించి, ఆయన కార్యములను మన పట్ల చేసి మనల్ని ఆనందింపచేస్తారు గనుక ఈరోజు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. ఏ కుటుంబంలో అయితే నీ యొక్క శాంతి సమాధానము లేక నా ప్రభా జీవిస్తున్నారో తండ్రి, అట్టి యొక్క కుటుంబాలలో నా ప్రభా నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండియా, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా, వారి యొక్క గర్భద్వార
ద్వారాలు మీరు తెరవమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.